నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. శనివారం పెంటపాడు మండలం పెంటపాడులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లాను పరిశుభ్రమైన జిల్లాగా మొదటి స్థానంలో నిలపాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యాలయాలు, నివాసిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బజార్లు తదితర ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా శుభ్రపరచాలని, స్వర్ణ జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రతి నెలలోనూ 3వ శనివారం జరుపుకోవాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. తర్వాత మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చేసిన ప్రజలందరూ, అధికారులు, తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు మనం అందరూ చూస్తే మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ చెత్త ఎంత ఇబ్బంది కలుగజేస్తుంది. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ పశుపక్షాదుల ఆరోగ్యాన్ని కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టి ప్రాణహాని కలిగించే వరకు వెళ్తుంది. భూమాత ఇక్కడ ఉండే చెత్తకి అసలు కన్నీళ్లు పెడుతుందా అనిపించే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటుంటే మానవులు నిర్లక్ష్యంగా, అసలు బాధ్యతారహిత్యంగా ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా వచ్చే అనంతమైన వేస్ట్, ప్లాస్టిక్ అవనివ్వండి, ప్లాస్టిక్ డ్రింకింగ్ వాటర్ డబ్బాలు అవనివ్వండి, క్లాత్ అవనివ్వండి, ఆయిల్స్, ఇవన్నీ కూడా పర్యావరణానికి, భూమాతకి, మన ఆరోగ్యానికి అత్యంత ముప్పు కలగజేస్తూ ఉన్నాయి. అయితే ప్రజలు అందరూ కూడా భాగస్వామ్యులు అవ్వాలని చెప్పేసి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా చేయి వేసి ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి, మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి, బాధ్యతాయుతంగా చేయాలని చెప్పేసి ప్రతి నెలలో 3వ శనివారాన్ని మన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి, అంటే ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా మిగతా అన్ని రోజులు కూడా మన చుట్టుపక్కల ఉండే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి మన వంతు కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. నేటి విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఇష్టపడి చదువుకునే వాతావరణం కల్పించాలని, వారి అభిరుచులను, ఆసక్తులను, సృజనాత్మకతను ప్రోత్సహించే పరిస్థితులను బాలోత్సవాలు కల్పిస్తున్నాయని, తణుకు పరిసర ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులను ఈ పిల్లల సంబరాల్లో పాల్గొనేట్లు యాజమాన్యాలు, తల్లిదండ్రులు చూడాలని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. వివిధ అకాడమిక్, కల్చర్ అంశాల్లో జరిగే ఈ ప్రతిభా ప్రదర్శన కార్యక్రమాలు ఈ నెల 24, 25 తేదీల్లో తణుకు బాలుర పాఠశాలలో జరిగే సందర్భంగా గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాలోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తణుకు ఎస్ఏఐఎం డిగ్రీ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్ను తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆవిష్కరించారు. బసవ రామకృష్ణ, ఎంటీవీ రమణ, గివింగ్ సోమరాజు, వడ్డీ రామకృష్ణ, సిహెచ్ బంగారయ్య, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి జీవం పోస్తూ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం పట్ల భారతీయ జనతా పార్టీ తణుకు నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం తణుకు పట్టణ బీజేపీ నాయకుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నర్సాపురం పార్లమెంటు సభ్యులు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడతామనే హామీ నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తూ సాధించిన ఈ విజయానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీ తణుకు నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలయాపన చేయకుండా కేవలం 6 నెలల వ్యవధిలో ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, రాష్ట్ర మంత్రులు అనుకుమార్, మంగనాథి నాగేశ్వరరావు, రేపాక సూర్యరామారావు, గుడివాడ రామయ్య, మాదిశెట్టి అజయ్, శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
యావత్ రాష్ట్రం అందరూ కూడా అలాగే విశాఖ వాసులు సంతోషకరమైన పండగ వాతావరణంలో ఈరోజు మేమందరం ఉన్నాము. అందరికీ తెలుసు, అనేక సంవత్సరాలుగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా బలోపేతం లేకుండా ఎలా అయితే ఇబ్బందుల్లో ఉందో స్టీల్ ప్లాంట్, ఈరోజు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు నిధులు ఆర్థికంగా సహాయం చేయటం అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ తెలుసు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రము మంత్రిగా ఉన్న స్టీల్ మంత్రిగా కుమారస్వామి గారు అనేక పర్యాయాలు విజిట్ చేయడం జరిగింది. ఈరోజు నరసాపురం పార్లమెంట్ కేంద్ర మంత్రి అయిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఉక్కు సహాయ మంత్రిగా ఆయన పనిచేయటం, ఆయన కేంద్ర మంత్రి గారిని కుమారస్వామి గారిని స్టీల్ ప్లాంట్కి తీసుకురావటం, అక్కడ పరిస్థితులు అన్నీ కూడా ఆయన చూసి పరీక్షించి ప్రజలందరి దగ్గర కూడా ప్లాంట్ గురించి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి తెలుసుకోవటం, అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని విన్నవించి ఈరోజు ఏదైతే వారు ఇద్దరు ఫలితంగా ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న పెద్ద ప్లాంట్ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు మంజూరు చేయటం, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి కృషి గురించి మేమందరం కూడా నరసాపురం పార్లమెంట్లో ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అత్తిరి మండలం బల్లిపాడు శ్రీ నందదీప్ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ కూసంపూడి లక్ష్మీనారాయణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాడేపల్లి గూడెం కొబ్బరి తోటలోని శ్రీదేవి మహంకాళమ్మ ఉత్సవంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీ షా ఆధ్యాత్మిక ప్రసంగం ఆకట్టుకుంది. అమ్మవారిని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి, ఎట్టి మాణిక్యాలరావు, కరి సీతారామయ్య, బొద్దాని శ్రీనివాస్, వెలనాటి సత్యబాబు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో నందం తాతయ్య, ఎక్కి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ దేవి మహంకాళమ్మ వారి 45వ వార్షికోత్సవం సందర్భంగా నవయుగ ఫ్రెండ్స్ యూనియన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈనాటి ఆధ్యాత్మిక సదస్సుకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎగ్గిన నాగబాబు గారికి, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెట్టె మాణిక్యాలరావు గారికి అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజున మనం ఈ ఆధ్యాత్మిక సదస్సులో మనం పాల్గొని ఆ అమృతమూర్తి యొక్క దివ్య ఆశీస్సులు పొంది తరించేటువంటి మహద్భాగ్యాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈనాటి సమాజానికి ఆధ్యాత్మిక తత్వం ఎంతో అవసరము ఎందువల్ల అనేటువంటి ప్రశ్న మనం ఏర్పరచుకున్నప్పుడు ఈనాటి దైనందిన జీవన విధానంలో ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు ప్రతిరోజు ఏదో విధంగా ఏదో రూపంలో ఆర్థికంగా, అనారోగ్యపరంగా, సామాజిక పరంగా ఎన్నో అంశాలు మన మనస్సుని వ్యతిరేకపరుస్తూ ఉంటూ మన అంతర్లీనంగా ఉండేటువంటి అరిషడ్ వర్గాలు కూడా మనలో ఉద్రేకింపజేస్తూ గీత కార్మికులపై ఎక్సైజ్ అధికారులు దాడి తక్షణం ఆపాలని ఏపీ కల్లు గీత కార్మిక సంఘ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం తణుకులోని అమరవీళ్ల భవనంలో కల్లు గీత కార్మిక సంఘ జిల్లా కమిటీ సమావేశం కామన మున్స్వామి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కల్లు గీత కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిక నరసింహమూర్తి మాట్లాడుతూ బెల్ట్ షాపులు, అక్రమ మద్యం అరికట్టలేని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు గీత కార్మికులపై దాడులు చేసి అవమానపరుస్తున్నారని, ఇలా అయితే ఊరుకోబోమని నరసింహమూర్తి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో గీత వృత్తిని కాపాడుతామని, గీత కార్మికుల కార్పొరేషన్ నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత గీత కార్మికులపైనే దాడులు చేయడం దుర్మార్గమని అన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విడిగా లెక్కలే లేకుండా వ్యాపారం సాగిస్తున్నారని, దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు తోడయ్యారని, దీనివల్ల కళ్ళు అమ్మకాలు లేని గీత కార్మికుల కుటుంబాలు పస్తులతో ఉంటున్నారని నరసింహమూర్తి అన్నారు. గీత కార్మికులపై ఇదే విధంగా కొనసాగితే ఎక్సైజ్ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించారు. గీత కార్మికులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వాలని, గీత కార్మికులకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కడలి పాండు, బొంతు శ్రీనివాస్, బొక్క చంటి, కాసాని శ్రీను, కడలి బాలాజీ, కట్ట వెంకటేశ్వరరావు, గుబ్బలి వీర్రాఘవులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూల వ్యాపింపచేసి రాజకీయాల్లోనే కాదు పురాణ పరిజ్ఞానంలో కూడా ప్రపంచ స్థాయిలో నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని గణపురం మండల గ్రామాల్లో ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సురేంద్ర కుమార్ రాజు, కవల కోదండరాంబాబులు, సీతారామరాజు, కడగల్ల చిన్న, పల్లి వెంకటేశ్వరరావు, కాపవరం చిన్న, సరిపల్లి సూర్పరాజు, షేక్ బషీరుద్దీన్, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అర్ధవరంలో సుమారు 500 కుటుంబాలు ఉన్న దళితులకు కేవలం 26 సెంట్ల శ్మశాన భూమి ఉండడం ప్రభుత్వ కపట ప్రేమకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కం సత్యనారాయణ, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి చిన్నం చిన్నాగేశ్వరరావు, సిఐటియు మండలాధ్యక్షులు మేడిశెట్టి పెంటారావులు అన్నారు. దళితవాడల్లో సమస్యలపై సర్వే చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం అద్దవరం దళితవాడలో సర్వే నిర్వహించగా శ్మశాన సమస్య వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కనీసం అరెకరం భూమిని కొని శ్మశానం ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధి హామీ పని దినాలు 100 రోజులు సరిపోవడం లేదని 200 రోజులకు పెంచాలని, కనీస వేతనం 500 రూపాయలు ఇవ్వాలని సర్వేలో తెలిపారు. గత 20 సంవత్సరాల నుండి కూడా మంచినీరు 20 నుండి 30 రూపాయలకి పెట్టి కొనుక్కొని తాగుతున్నామని తెలిపారు. గ్రామంలో పైకి కనపడని వివక్షత ఉందని సర్వే బృందానికి తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శ్మశాన సమస్య వెంటనే పరిష్కరించాలని సత్యనారాయణ, పెంటారావు, చిన్నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గణపవరం గ్రామ పంచాయతీలో ప్రతి నెల 3వ వారంలో నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మూర అలంకార భాస్కర్, విస్తరణ అధికారి పివి సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు జనసేన నాయకులు తోట శ్రీను, తెలుగుదేశం నాయకులు కె సురేంద్ర కుమార్ వర్మ, పంచాయతీ కార్యదర్శి డి శివరామప్రసాద్, కూటమి నాయకులు, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాలకొల్లు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల గ్రౌండ్లో నిర్వహించిన భోగి పండుగ వేడుకల్లో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. బీఆర్ఎంబీ మున్సిపల్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఫ్లడ్ లైట్ల వెలుగులో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ అమలు ద్వారా రాజకీయ అవకాశాలు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని మాజీ ఎమ్మెల్యే సంగ రామ్మోహన్ రావు అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా పాలకొల్లులో తెలుగుదేశం పార్టీ ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గాంధీ బొమ్మల సెంటర్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రోగులకు ఉచితం భోజనాలు, పండ్లు, రొట్టె అందజేశారు. ఈ సందర్భంగా అంగర మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడిన ఎన్టీఆర్ బీసీలు ఎప్పుడూ మర్చిపోరని అన్నారు. మహిళలకు సమాన హక్కు కల్పించిందని ఎన్టీఆర్ అని తెలిపారు. పరిపాలన ప్రజలకు ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మండల వ్యవస్థను, సింగిల్ విండో వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు జాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో సంచలనం సృష్టించే ఎన్నో సంక్షేమ పథకాలకు ఆరాధ్యుడు, రాష్ట్ర ఇరిగేషన్ రంగంలో ఎన్నో కీలక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన దార్శనికుడు, తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన మహోన్నత వ్యక్తిని స్మరించుకున్నారు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే ఈవేళ తెలుగు జాతికి ఒక గుర్తింపు, ఒక గౌరవాన్ని తెచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలుగువారు అంటే ఏదో ఒక సాంబారిలని, ఒక మద్రాసీలని పిలిచేటువంటి రోజుల్లో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లోనే కాదు ప్రపంచంలోనే చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు రాజకీయాలంటే ఫ్యాక్షనిస్టులు, ఇండస్ట్రిస్టులు, క్యాపిటలిస్టులు, భూస్వాముల చేతిలో ఉంటే రాజకీయం అంటే సామాన్యుడికి తెలియజెప్పింది అన్న ఎన్టీ రామారావు గారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా
ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టో అటు భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా ఏదైతే అప్పో పార్టీ కానీ మేనిఫెస్టో చూస్తాం ఈరోజు కూడా ఉదయం. కానీ అంటే ఇటువంటి సంక్షేమం ఏదైతే ఈరోజు దేశమంతా తిరుగుతూ ఉందో, అసలు సంక్షేమం అంటే ఏంటో పెద్దగా తెలియనిటువంటి రోజుల్లో కూడా ఈ దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారు. అత్యంత పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది దేశంలో అగ్రగామిగా నిలవాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మనందరం భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నరసాపురంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నరసాపురం పట్టణంలో స్టీమర్ రోడ్డు కనకదుర్గమ్మ ఆర్చి వద్ద నుండి అన్న క్యాంటీన్, ఎస్బీఐ బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించి స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్వయంగా చీపురు పట్టుకొని రెవెన్యూ, మున్సిపల్ వివిధ శాఖల ఉద్యోగులతో కలిసి రోడ్లను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభ్రపరిచారు. స్థానిక ప్రజలకు వివిధ వ్యాపార షాపుల వారికి పరిశుభ్రతపై, ప్లాస్టిక్ వాడకం వలన కలిగే ప్రమాదాల గురించి వివరిస్తూ పలు సూచనలు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రతి 3వ శనివారం ప్రతి నగరం, ప్రతి పల్లె స్వచ్ఛాంధ్ర పేరున కార్యక్రమాలు చేయడం జరుగుతోందని, దీనిలో భాగంగా నరసాపురంలో స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారం ప్రతి 3వ శనివారం కూడా ప్రతి నగరము, ప్రతి పల్లెలో స్వచ్ఛ ఆంధ్ర పేరుతో మనం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సాపురం టౌన్లో ఈ స్వచ్ఛ ఆంధ్ర క్యాంపెయిన్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. దీంట్లో ప్రతిజ్ఞతో పాటు ఈ రోడ్ క్లీనింగ్ కానీ ఇక్కడ ఉన్న కమర్షియల్ ఏరియాస్ అందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతుంది. మన నర్సాపురం టౌన్ ఎప్పుడో పాత చాలా ప్రసిద్ధి చెందిన టౌన్, ఇది ఒక డివిజన్ హెడ్ క్వార్టర్ కూడా. సో ఇది ఖచ్చితంగా కూడా పరిశుభ్రంగా ఉంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగాను ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే ఉద్దేశంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఎంగేజ్ చేశాము. మున్సిపాలిటీ, హెల్త్ అందరి డిపార్ట్మెంట్స్ ఎంగేజ్ చేసుకుంటూ ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర క్యాంపెయిన్లో భాగంగా అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మేము ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ టు మున్సిపల్ కమిషనర్, ప్రతిరోజు కమర్షియల్ ఏరియాస్లో ఏదైతే ఇష్యూస్ వస్తాయో వాళ్ళకి పలానా టైంలో చెత్త బండి వచ్చి చెత్త తీసుకుంటుందనేది ఒక నిర్దిష్టమైన టైం ఇస్తే ఆ టైం వాళ్ళు ఖచ్చితంగా చెత్త అనేది చెత్త బండికి ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది కమర్షియల్ ఏరియాస్ వాళ్ళు 10 వరకు ఉంటారు, వాళ్ళ డస్ట్బిన్స్ అనేవి నైట్ నిండిపోతున్నాయి. అవన్నీ తీసి రోడ్ల మీద వేయడము, మళ్ళీ అవి కాలువల్లో పోవడము, ఇవన్నీ పెద్ద ఇష్యూ వస్తుంది. కాబట్టి వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక టైము ఈవినింగ్ టైంలో 8 to 11 టైంలో పెట్టుకొని ఆ టైంలో చెత్త కలెక్షన్ చేసుకోవడం జరగాలి. అదేవిధంగా నర్సాపురంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా 100% హౌస్ కలెక్షన్, డోర్ టు డోర్ కలెక్షన్ జరగాలి. సెగ్రిగేషన్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఎంతైనా ఉంది. సో మున్సిపల్ కమిషనర్ వాళ్ళ టీం మొత్తం కూడా హౌస్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఈ ఏదైతే గార్బేజ్ ఉందో దాని సెగ్రిగేషన్, ఖచ్చితంగా చెత్త బండి వచ్చినప్పుడే చెత్త ఇవ్వాలి. అది కూడా 2 డస్ట్బిన్లు పెట్టాలి. మనకి యాక్చువల్గా 3 డస్ట్బిన్లు పెట్టాలి. ఒకటి బయోడిగ్రేడబుల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అంతా ఒకటి, ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాలు ఒకటి, మూడోది డేంజరస్ కొన్ని ఉంటాయి, మెడికల్ వేస్ట్ అయితేనేమి, ఎలక్ట్రానిక్ వేస్ట్ అయితేనేమి, వాటిని కూడా సెగ్రిగేట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా మనము స్పెసిఫిక్గా ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత, అది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది. దాంట్లో భాగంగానే ఈ స్వచ్ఛాంధ్రలో భాగంగానే అవంతా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. రీసర్వేపై మంచి అవగాహన పెంచుకొని మంచి ఫలితాలు తీసుకురావాలని సంబంధిత అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం నర్సాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో జిల్లా ఇన్ఛార్జి సర్వే అధికారి, తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, గ్రామాల సర్వేయర్లు, విఆర్ఓలకు వైఎస్ కళాశాల పీజీ సెమినార్ హాల్లో 4వ దశ రీసర్వే పనులు ప్రారంభంపై అవగాహన సదస్సును జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వేపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రికార్డులు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. విలేజ్ బౌండరీ ఖచ్చితంగా పాటించాలని, ప్రభుత్వ భూములకు సంబంధించి శాఖల వారీగా ఇరిగేషన్, డ్రైనేజ్, దేవస్థానం, జిల్లా పరిషత్ భూములకు సంబంధించి ముందుగా నోటీసులు ఇచ్చి సర్వే నిర్వహించాలని తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా 12 నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం బొమ్మూరు రూరల్ రాజీవ్ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిసరాల పరిశుభ్రత, మనం నివసించే తిరిగే ప్రాంతాల్లో శానిటేషన్ కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 1 కోటి మంది యువతకు నైపుణ్యంతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ప్రారంభమైందని, వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో పీఎం ఇంటర్న్షిప్ పథకం గోడపత్రులను జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవని దామన్ రామన్, సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం పెరుమలరావుతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని బుట్టాగూడెం సెంటర్ నుండి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఉమ్మడి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కరాటం సాయి పాదయాత్ర చేస్తూ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే చిల్లి బాలరాజు చీపురు పట్టి పారిశుధ్యం చేస్తూ కార్మికులకు ఉత్సాహాన్నిచ్చారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు మెట్టి బుచ్చిబాబురాజు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, పోలీస్ డిపార్ట్మెంట్, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో వైఫల్యాలు భాగమేనని తెలుసుకున్న వారు వాటి నుంచి గుణపాఠాన్ని నేర్చుకుంటారు. సిసిరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.